హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపూర్ణ రుచులు. ఈరోజు మనం కాకరకాయ కూర చేదు లేకుండా ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1/2 కేజీ, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 స్పూను, తాలింపు గింజలు 1 స్పూను, 1 టమాటా ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, చింతపండు 1 లెమన్ సైజు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ముందుగా చక్రాల్లా తరిగిన కాకరకాయ ముక్కల్లో 1 టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, నువ్వు పప్పు వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించాలి. ఈ వేయించిన పప్పులను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత ఈ కాకరకాయ ముక్కల్ని బాగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండడం వలన కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు అంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో జీలకర్ర 1 స్పూను, తాలింపు గింజలు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. వేయించిన తరువాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దీనివల్ల టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఇందులో 2 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పౌడర్, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలపాలి.
కలిపిన తర్వాత చింతపండు రసంగా తీసుకుని ఇందులో యాడ్ చేయాలి. ఇలా చింతపండు యాడ్ చేయడం వల్ల ముక్కలకి పులుపు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తరువాత కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. దీన్ని బాగా కలపాలి. అంతే, ఎంతో రుచిగా గుమగుమలాడే కాకరకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.